కనిష్క సిద్ధు దగ్గరికి వచ్చి, మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది ఎవరో కాదు నీ భార్య తులసి అని చెప్పటంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను చెప్పేది నమ్మవని నాకు తెలుసు సిద్ధు, కావాలంటే ఈ వీడియో చూడు. నీ భార్య తులసి సూర్యప్రతాప్తో కలిసి మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసింది అని తాను రికార్డ్ చేసిన వీడియోనంతా కూడా సిద్ధుకి చూపించేసరికి ఆ వీడియో చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అయి తర్వాత కనిష్క ఫోన్ తీసుకొని కోపంగా నేలకేసి కొట్టేసరికి ఫోన్ పగిలిపోతుంది. ఆ కనిష్క మాటలు విని తట్టుకోలేక సిద్ధు వెంటనే తన కారులో ఉన్న మందు బాటిల్ తీసి తాగుతూనే ఉంటాడు. అలా బాధతో సిద్ధు తాగుతున్నప్పుడు పైనుంచి వర్షం పడుతున్నా కానీ సిద్ధు లెక్క చేయకుండా తన బాధతో, తులసి నిన్ను ఎంతలా నమ్మాను, ఎంతలా ప్రేమించాను, అయినా కానీ నువ్వు ఆ సూర్యప్రతాప్తో కలిసి మా నాన్నకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎలా చేయగలిగావు? కనీసం నాతో ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదు. నీపై పెంచుకున్న నా ప్రేమకి ఏమాత్రం విలువ లేకుండా చేశావు కదా అని సిద్ధు మందు తాగుతూ వర్షంలోనే బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కనిష్క వెంటనే బసవరాజుకు ఫోన్ చేసి, మావయ్య ఇక్కడంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. వీడియో చూసి సిద్ధు చాలా షాక్ అయ్యి ఒక్కసారిగా నా ఫోన్ కూడా పగలగొట్టేశాడు. ఇప్పుడు బాగా మందు తాగుతున్నాడు మావయ్య అని కనిష్క బసవరాజు చెప్పేసరికి బసవరాజు ఒక్కసారిగా సంతోషంతో, నిజమమ్మా కనిష్క, నిజమేనా నువ్వు చెప్పేది? నిజంగానే సిద్ధుకి ఆ వీడియో చూపించావా? సిద్ధు ఆ విషయం నమ్మాడా అని అడుగుతుండేసరికి కనిష్క, అవును మావయ్య, ఇంకా ఆ తులసి పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంటే బసవరాజు, సరేనమ్మా, వాడిని తీసుకొని నువ్వు ఎలాగోలా మన ఇంటికి వచ్చేయ్ అని బసవరాజు కనిష్కతో చెప్పేసరికి అలాగే మావయ్య అని చెప్పి వెంటనే వానలో తడుచుకుంటూ మందు తాగుతున్న సిద్ధు దగ్గరికి కనిష్క వెళ్ళి, సిద్ధు ఏంటిది? ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు, ఇంతలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా సిద్ధు అని బలవంతంగా కనిష్క సిద్ధుని కారెక్కించుకొని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. మరోవైపు బసవరాజు ఇంట్లో ఉన్న అందరూ తొందరగా హాల్లోకి రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని బసవరాజు భార్య, పెద్ద కొడుకు, పెద్ద కోడలు, బసవరాజు అయిన అమ్మగారు అందరూ, తులసి కూడా హాల్లోకి వస్తారు. తర్వాత అప్పుడు బసవరాజు, అమ్మ, ఇన్ని రోజుల సంధి నాకు నా కొడుకుకి మధ్య దూరం పెంచింది ఎవరో కాదు ఈ తులసినే. అంతేకాదమ్మా, నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా నన్ను సీఎం కాకుండా చేసింది కూడా ఈ తులసినేనమ్మా అని అక్కడికి వచ్చిన తులసిని చూపిస్తూ ఇంట్లో వాళ్ళ అందరి ముందు బసవరాజు కోపంగా తులసిదే తప్పన్నట్టు చూపించేసరికి బసవరాజు మాటలకి తులసి ఒక్కసారిగా షాక్ అయి బసవరాజు వైపు అలాగే చూస్తూ ఉంటుంది. తర్వాత బసవరాజు, అమ్మ, ఇంత ఇదే కాదు, మా భార్యాభర్తల మధ్య దూరం పెరగటానికి, మా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది కూడా ఈ తులసినేనమ్మా. ఈ తులసి కారణంగానే నేను నా కొడుకుతోటి, నా భార్యతోటి, నా పదవితోటి కూడా ఓడిపోయానమ్మా. అంతా ఈ తులసినే నమ్మ కారణం. ఇంత చేసి నా ఇంటి పరువు తీసి నా ఇంట్లో వాళ్ళకి దూరం చేసిన ఈ తులసి ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదమ్మా అని బసవరాజు వాళ్ళ అమ్మగారితో కోపంగా అంటూ ఉంటుంటే అప్పుడు బామ్మగారు తులసిని చూసి, నీకు ఏం చేశాడనే నా కొడుకుకి ఇలా ఇంత ద్రోహం చేశావనే తులసిని నిలదీస్తూ ఉంటుంది. తులసి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు వినకుండా తులసి వైపే కోపంగా చూస్తూ ఉంటారు. ఈలోపు కనిష్క సిద్ధుని కారులో తీసుకొని వచ్చి ఇంటి ముందు కారులో ఆగుతుంది. తర్వాత సిద్ధుని తీసుకొని ఇంటి లోపలికి వస్తుంటే తాగిన మత్తులో ఉన్న సిద్ధుని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలాగే వస్తున్న కనిష్క సిద్ధుల వైపు అలాగే చూస్తూ ఉంటారు. తర్వాత కనిష్క, రా సిద్ధు రా, మనం ఇంటికి వచ్చేసామని అంటూ ఉంటుంటే బసవరాజు దగ్గరికి వచ్చి, అమ్మ, ఏమైందమ్మా కనిష్క, అసలు సిద్ధు మందు ఎందుకు తాగాడమ్మా అని అడుగుతూ ఉంటే కనిష్క కూడా, ఇంకెవరి వల్ల అంకుల్, అంతా ఈ తులసి వల్లనే. ఈ తులసి సూర్యప్రతాప్తో కలిసి మిమ్మల్ని సీఎం కాకుండా మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిందని నేను తులసి సూర్యప్రతాప్తో మాట్లాడే వీడియోని ఒకటి తీశాను. అది సిద్ధుకు చూపించేసరికి తులసి తనని మోసం చేసిందని ఆ బాధ తట్టుకోలేక మా సిద్ధు ఇలా మందు తాగాడు అంకులని కనిష్క బసవరాజుతో చెప్పేసరికి ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి మత్తులో ఉన్న సిద్ధు వైపు అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు బసవరాజు మాత్రం, నాన్న, తులసి ఏదో తప్పు చేసిందని నువ్వు దానికోసం మందు తాగి నీ జీవితాన్ని ఇలా ఖరాబ్ చేసుకుంటావు నాకు నచ్చటం లేదు, నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అని సిద్ధుని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసిన నిన్ను ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. తులసి, నువ్వు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని తులసిని చూస్తూ అంటూ ఉండేసరికి అప్పుడు సిద్ధు ఒక్కసారిగా
ఆగండి నాన్న అనటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత ఏంట్రా ఇంకా ఎందుకు నువ్వు తులసిని సపోర్ట్ చేస్తున్నావు? తులసినే కదా ఇదంతా చేసింది. తులసి వల్లనే కదా ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావని బసవరాజు సిద్ధుని అడుగుతూ ఉంటే, అయినా తులసి ఏం చేసింది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. నీకు కనిష్క ఏదో వీడియో చూపించిందంటగా, ఆ వీడియో చూసే కదా తులసి నిన్ను మోసం చేసిందని ఇంతలా తాగి బాధపడుతున్నావని బసవరాజు సిద్ధుని అడిగేసరికి అప్పుడు సిద్ధు ఒక్కసారిగా నేను ఏ వీడియో చూడలేదు, నాకు ఎవరు కూడా ఏ వీడియో చూపించలేదు, నేను ఎవరి ఫోన్ కూడా పగలగొట్టలేదు అని ఒక్కసారిగా సిద్ధు అందరి ముందు చెప్పేసరికి అటు కనిష్కతో పాటు బసవరాజు అక్కడున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా సిద్ధు మాటలకి షాక్ అవుతూ ఉంటారు. కానీ తులసి మాత్రం సిద్ధు తనని ఇంకా సపోర్ట్ చేస్తూ తన మీద ప్రేమతో వాళ్ళకి నిజం చెప్పటం లేదని తెలుసుకొని ఇంకా నా భర్త నన్నే సపోర్ట్ చేస్తున్నాడు, అసలు నిజాలేంటో తెలుసుకోవాలని నా నుంచి అనుకుంటున్నాడు, ఎలాగైనా సరే సిద్ధుకి నిజం చెప్పేయాలని తులసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కనిష్క బసవరాజ్ మాత్రం ఏంటి సిద్ధు ఇలా మాట్లాడుతున్నాడు, ఇందాకడ దాకా తులసి మీద కోపంతో ఉన్నాడు, ఇప్పుడు తులసిని ఇంట్లోంచి బయటికి గెంటి వేస్తారనా, తులసి ఏ తప్పు చేయలేదని ఇలా అందరి ముందు చెప్తున్నాడని కనిష్క బసవరాజు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరి రానున్న ఎపిసోడ్స్లో నిజంగా తులసి తప్పు చేసిందని సిద్ధు నమ్ముతాడా, లేకపోతే ఇంట్లో వాళ్ళు బయటికి గెంటి వేస్తారని ఇలా తులసి ఏ తప్పు చేయలేదని చెప్పాడనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.